హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే మెట్రో రైల్, ఫ్లైఓవర్, స్కైవేలు, రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులతో రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు నగరంలో ఏరియల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వారణాసిలో విజయవంతంగా అమలవుతున్న రోప్వే మోడ్లను హైదరాబాద్లో కూడా ప్రవేశపెట్టే అవకాశాలపై అధ్యయనం జరుగుతున్నట్లు సమాచారం. ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం నగరంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలు, రద్దీ ప్రాంతాలు, ఐటీ కారిడార్లను అనుసంధానించే విధంగా రోప్వే మార్గాలను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గోల్కొండ కోట నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్ వరకు, ట్యాంక్ బండ్ నుంచి హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ కారిడార్ల వరకు ఏరియల్ కనెక్టివిటీ కల్పించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ట్రాఫిక్ పరిస్థితులను బట్టి గంటల సమయం పడుతోంది. ముఖ్యంగా పీక్ అవర్స్ లో ఐటీ కారిడార్లు, పర్యాటక ప్రాంతాలు, నగర కేంద్ర ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోప్వే వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గంటకు పైగా పట్టే ప్రయాణం కొన్ని నిమిషాల్లోనే పూర్తయ్యే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మెట్రో రైలు సేవలకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. మెట్రో స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకోవటంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు రోప్వేలు ఉపయోగపడవచ్చు. ముఖ్యంగా రోడ్ల విస్తరణకు తగిన స్థలం లేని ప్రాంతాల్లో ఇది ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థగా నిలవనుంది. పర్యావరణ పరిరక్షణ కోణంలో కూడా రోప్వేలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఎలక్ట్రిక్ ఆధారిత వ్యవస్థ కావడంతో ఇంధన వినియోగం తగ్గటమే కాకుండా కాలుష్య ఉద్గారాలు కూడా తగ్గే అవకాశం ఉంది. దీంతో గ్రీన్ ట్రాన్స్పోర్ట్ లక్ష్యాల సాధనలో హైదరాబాద్ మరో అడుగు ముందుకు వేయగలదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నగర పర్యాటక రంగానికి కూడా రోప్వే ప్రాజెక్ట్ కొత్త సొగసులు అందగలదని అధికారులు భావిస్తున్నారు. గోల్కొండ కోట, చార్మినార్ పరిసరాలు, హుస్సేన్ సాగర్, జూ పార్క్ వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలకు ఆకాశ మార్గంలో వీక్షించే అవకాశం లభిస్తే దేశీయ, విదేశీ పర్యాటకులకు మరింత ఆకర్షించే అవకాశం ఉంది. వారణాసిలో రోప్వే పర్యాటక ఆకర్షణగా మారినట్లే హైదరాబాద్ లో కూడా ఇది ప్రత్యేక గుర్తింపును తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అమలు విషయంలో భూసేకరణ, సాంకేతిక అనుమతులు, ఆర్థిక భారం, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. నగర నిర్మాణ స్వరూపం, జనసాంద్రత, వారసత్వ కట్టడాల సంరక్షణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర అధ్యయనం తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి హైదరాబాద్ లో రోప్వే ప్రాజెక్ట్ అమలైతే అది కేవలం కొత్త రవాణా వ్యవస్థ మాత్రమే కాదు, నగర అభివృద్ధికి కొత్త దిశను చూపించే గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపడమే కాకుండా పర్యాటకం, పర్యావరణ పరిరక్షణ, ప్రజా రవాణా రంగాల్లోనూ కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.